శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థరుల నుండి 6వ అధ్యాయము ఎరుకను విడిపించుట. 10వ కందార్థం క్రమ సంఖ్య 93. ఎరుకను కలలో పురుషుని కెరుకేయి విశ్వమగుసు ఏర్పడు కలగా, ఎరుక బయలును గని తాలేందెరిగిన ఎరుక కది మేల్క ఇది నమ్ములెస్సా. ఎరుకతో పొందు వదులాదే పిస్సా. ఎరుకనే కల నీకు ఎప్పుడు దోచితే, ఎరుకాలేందను మేల్క నెరుగు మప్పుడే చాలు ఇది నమ్ములెస్సా. ఎరుకతో పొందు వదులాదే పిస్సా. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 6వ అధ్యాయము ఎరుకను విడిపించుటలో ఈరోజు మనము 10వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అయితే క్రిందటి కందార్థములో ఎరుక స్వలక్షణములు 4 చక్కగా విశదపరుచుకున్నాం. చచ్చుట, పుట్టుట, గాఢ సుసుప్తి పొందుట, మేలుక పొందుట అను ఈ 4 ఎరుకకు సహజ లక్షణములు గనుక, నా తండ్రి ఈ మోసము ఎరుక ఒక్క రీతిగా నిన్నడూ ఉండదు. ఇట్టి లక్షణములు ఏమీ లేనిది ఒక పరిపూర్ణ పరబ్రహ్మము మాత్రమే. విచారించి చూడుము. నీ మీది ప్రేమచే ఎరుక పరిపూర్ణ పరబ్రహ్మముల యొక్క మర్మము అనగా రహస్యము నేను నీకు చెప్పి తిని బాగా తెలుసుకొనుము అంటూ మనము క్రిందటి కన్నార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కన్నార్థము క్రమ సంఖ్య 93, ఎరుకను విడిచే విధానము. ఎరుకను కలలో పురుషుని కెరుకే ఈ విశ్వమగుచు ఏర్పడు కలగా, ఎరుక భయలుగని తాలేందెరిగిన ఎరుక కధిమేల్క ఇది నమ్ములెస్సా. ఎరుకతో పొందు వదలాదే పిస్సా. ఎరుక నీ కల నీకు ఎప్పుడు దోచితే, ఎరుక లేందను మేల్క నెరుగు మప్పుడు చాలు ఇది నమ్ములెస్సా. ఎరుకతో పొందు వదులాదే పిస్సా. శిష్యా, గురుదేవా, ఎరుకను కలలో పురుషుని కెరుకే ఈ విశ్వమగుచు ఏర్పడు కలగా అంటే ఎరుకను కలలో ఆ అధిష్టానమందు అసంకల్ప రూపముగా కలిగిన ఆ బ్రహ్మాండ అధిష్టాన దేవత అయిన అక్షర పురుషుడు అప్రథమముగా తోచబడును పురుషుడు. అనగా అపురమందు శయనించువాడు.
ఇటువంటి పురుషులు ముగ్గురు దీని సంకల్పముచే అపిండాండ రూపమైన క్షరపురుషుడు తోచబడును. అనగా పురుషుడు అనగా జ్ఞానము. ప్రకృతి అను అర్థంలో అధిష్టానమును పరమ పురుషుడని, అందు తోచబడిన బ్రహ్మాండమునకు అక్షర పురుషుడని, అధిష్టానమందు పురుషోత్తముడు అని, దాని చివర పరిణామముగు పిండాండము క్షరపురుషుడని చెప్పబడుతున్నది. అంటే ఇక్కడ క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అని అక్కడ ముగ్గురు పురుషులు ముగ్గురు అంటే అక్కడ తెలియబడుతుంది. ఆ పురుషులు ముగ్గురు ఎవరు అంటే ఒకడు క్షర పురుషుడు, ఇంకొకడు అక్షర పురుషుడు, ఇంకొకడు పురుషోత్తముడు. అంటే ఆ పురుషునికే కలగంటున్నాడు. ఆ పురుషునికే ఈ విశ్వం ఏర్పడుతుంది, ఇంకొకరికి కాదు. వాడి మూడు రూపములుగా అంటే క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడుగా. మనకు అందుకే భగవద్గీతలో కూడా తెలియజేస్తుంది క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అని. ఈ విధముగా అక్షర పురుషునికి అక్షర పురుషుడు, అక్షర పురుషునికి పరమ పురుషుడు ఆధారంగా ఉన్నారు. అక్షర పురుషునికేమో అక్షర పురుషుడు, అక్షర పురుషునికి పరమ పురుషుడు ఆధారంగా ఉన్నారు. అంటే ఎరుకే ఈ విశ్వమగుచు ఏర్పడు కలగా ఈ పరిణామమే పంచభూతములుగా మారును. అంటే ఇంతమంది పురుషులు లేరు. విచారించినప్పుడు ఇదంతా కళల్లో జరుగుతుంది. క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అని ఈ పరిణామమే అంటే పంచభూతములుగా మారును. అంటే ఒక్క అక్షర పురుషుడే హదో దృష్టిచే ఆ హదో దృష్టిచే ఉన్నప్పుడు క్షర పురుషుడుగాను, ఆ ఊర్ధ్వ దృష్టిచే ఉన్నప్పుడు పురుషోత్తముడుగాను చెప్పబడుతున్నది. అంతమంది పురుషులు లేరు. అంటే ఒక్కొక్క ఆవరణమునకు ఒక్కొక్క పురుషుడు ఆధారమై ఉన్నాడు. అక్షర పురుషుడు తానే, అక్షర పురుషుడు తానే. అయితే ఇక్కడ చెప్పుకోవడం అక్షర పురుషుడు తాను, క్షర పురుషుడు తాను, అక్షర పురుషుడును నేనని ఈ ఒకటిగా చేసి వీరికి పరమ పురుషుడు మూలముగా గుర్తించవలెను. అంటే పరిపూర్ణ బోధకే ఇది లేనిది, కావున ఇది కళ వంటిది అని నువ్వు ఎప్పుడు విచారిస్తే అప్పుడే నీకు ఆ నిజం తెలియబడుతుంది. ఎక్కడ విచారించాలి? పరిపూర్ణ బోధచే నీవు విచారించినప్పుడు ఇది లేనిది, కావున ఇది కళ వంటిది. అప్పుడు నీ మనసుకు దృఢపడినప్పుడు పరమపురుషుడు అనగా ఎరుక, ఆ స్వతసిద్ధమైన పరిపూర్ణమునందు లేనివాడుగా చెప్పబడుచున్నాడు. అందుచేత కళ అని నిర్ణయించినారు. ఎరుక బయలుగని అంటే ఈ గుర్తు అనగానేంటి? ఎరుకకు అన్యమై ఏ గుర్తు అయితే ఉన్నదో ఆ ఎరుకకు అన్యమైనది పరిపూర్ణమని దృఢపరుచుకొని తాలేం జరిగినా అంటే అట్టి దాని యందు, ఏ దాని యందు? ఆ స్వతసిద్ధమై ఉన్నటువంటి పరిపూర్ణమునందు చక్కగా నీ విచారించి మనసుకు దృఢపరిచినప్పుడు దాని యందు తనకు మూలము గాని స్థానము గాని
లేదని గుర్తించిన ఎరుక. ఆ ఎరుకకు అది మేల్క. ఇట్టి ఆరూఢతనే మెలకువగా గుర్తించుము. అంటే ఇట్టి స్థితి యందు ఎరుక పురుషుడు పరమ పురుషుడు ఈ మొదటి పరిణామములో అక్షర పురుషుడు కలగాను, ఆ అక్షర పురుషుడు క్షర పురుషుని కలగాను ఈ విధంగా చెప్పబడుతున్నది. కానీ ఇట్టి అక్షర పురుషుడు ఆ పరిపూర్ణ భావము ద్వారా తనకు మూలము గాని స్థానము గాని లేదని ఆ గురు వాక్యము ద్వారా దృఢపరుచుకున్న మీదట ఇది నమ్ములెస్స. గట్టిగా దృఢపరుచుకునము. ఎరుకతో పొందు వదలాదే పిస్స. ఇట్టి ఆరూఢత యందు ఇంకా మిగిలి ఉన్న గుర్తును అనగా షోడశి ద్వారా అమూలము లేని గుర్తెరిగే శరీరము విడిచియుండుము. ఎరుక అనే కళ నీకు ఎప్పుడు తోచితే నేను అనే గుర్తు నీకు ఎప్పుడు కలిగితే ఎరుక లేంధను మేల్క ఎరుగుము. నేనను గుర్తు లేనిది అని మెలకువగలిగి ఉండుము. ఇక మేలుకోగలిగి ఎప్పుడైతే నీవు ఉన్నావో అప్పుడు క్షర అక్షర పురుష స్పర్శ లేకుండా పోతున్నది. ఎలాగంటే ఆ పరమ పురుషుడే కళ కనుక ఆ కళ యందు తోచిన పురుషులు ఇరువురు కూడా కళ వంటి వారే. నువ్వు విచారించి దృఢపరుచుకున్నప్పుడు ఇరువురు కూడా కళ వంటి వారేగును. ఇది దృఢపరుచుకును. ఆ స్థితియే మెలకువ. ఆ దృఢపరుచుకున్న స్థితియే మెలకువ. అవస్సు నిశ్చయపూర్వకంగా గురుముఖత గట్టిగా దృఢపరచుకొనవలసి ఉన్నది. ఇట్టి భావము దృఢమగుటలో మళ్ళీ ఎప్పుడైనా ఎరుక అనే కలనుకు తోచినప్పుడు ఆ షోడశి వాక్యము ద్వారా మూలము లేని గుర్తెరిగే శరీరము లేనిదని ఇక దృఢపరుచుకున్న మీదట అంటే పరిపూర్ణ స్థితిని పొందుటకు వీలగుతున్నది. అప్పుడే చాలు. ఇట్టి ఆరుడత యందు సకల భ్రాంతులు నశించును. ఇక సకల భ్రాంతులు నశించిన తరువాత ఇంకేమున్నది? అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా భావమును అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా.